సంసారము అది యథార్థమా అన్నట్లు కనపడుతుంది. కానీ మీరు సంసారంలో ఉండే ఏ అంశాన్నైనా తీసుకుని యథార్థము అన్నట్టుగా భాషిస్తుంది కదా. యథార్థము అంటే అస్థి, ఉన్నది. దాన్ని మీరు అది యథార్థము అని అనుకుని దాన్ని కనుక మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ అస్థి వెనుక నాస్తి దాగి ఉంటుంది. ఇది ఎలాగంటే ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేశాడు, రిలయన్స్ స్టాక్లో ఇన్వెస్ట్ చేశాడు. రిలయన్స్ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే ఏదో ₹1,00,000 ఇన్వెస్ట్ చేశాడు. కానీ అది పెరిగింది. ఇప్పుడు ఏమనుకున్నాడు, నా దగ్గర రిలయన్స్ షేర్లు ఉన్నాయి, వీటి ధర 5 లక్షలు, నేను 5 లక్షల ధనానికి యజమానిని అని అనుకున్నాడు. అనుకుంటే ఏమయ్యాయి, రిలయన్స్ షేర్లు ఏమయ్యాయి, పడిపోయాయి కదండి. నేను వాషింగ్టన్లో ఉండగా చెప్పారు నాకు ఎవరో, రిలయన్స్ షేర్లు ఘోరంగా పడిపోతే ఇది 5 లక్షల ఉద్దరుకున్న ధర ఎంతో తెలిసిన 50,000. 50,000 కూడా లేదు, 10,000. కాబట్టి 5 లక్షలు అస్థి 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 అస్థి. ఆ అస్థి లోపల ఏముంది, నాస్తి ఉంది. దాన్ని మిథ్యాంతం. కాబట్టి ప్రతి అస్థి లోపల దానికి ముసుగు తొలగించి చూస్తే నాస్తి బయటకు వస్తుంది. అది అలాగే ఈ సంసారం అలాగే. ఈ సంసారంలో అయం పురుష అస్థి, వీడు ఉన్నాడు 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 అనుకునే లోపల నాస్తి. ధనము ఉన్నది నాస్తి. సర్వీస్ నాకు బాగా గుర్తు, సర్వీసులో ప్రవేశించాం ఓ కంపెనీలో, ఏదో గవర్నమెంట్ కంపెనీ. ప్రవేశించినప్పుడు ఆ జీతం తీసుకుని వెళ్ళినప్పుడు, ఆ జీతం తీసుకుని బయటకు వస్తున్నప్పట్లో క్యాష్ కౌంట్ చేసి ఇచ్చేవారు. తక్కువ క్యాష్ ఉండేది, కౌంట్ చేసి జీతం తీసుకుని బయటకు వస్తుంటే సర్వీస్ బుక్ అని ఒక ఆయన అందేవాడు. సర్వీస్ బుక్ అని సంవత్సరము, దానికి 12 గీతలు, ఆ వెర్టికల్ కాలమ్స్, హారిజాంటల్ రోస్ పెట్టి, ఈ బేసిక్ డిఏ సిసిఏ అంటూ ఇలాగ కాలమ్స్ అన్ని పెట్టి ఒక పుస్తకం ఉంటుంది. ఆయన ఏమనమ్మేవాడంటే దిస్ విల్ కవర్ 30 years సర్వీస్ అని అమ్మేవాడు. చక్కటి అర్థాలు వేసి 30 years సర్వీస్ కవర్ చేస్తుంది. ఆ పుస్తకం వెంటనే ఆకర్షితులు అవుతాం మనం. ఎంతండి ఆ పుస్తకం అంటే ₹10. మామూలుగా మీకు అలాంటి పుస్తకం ₹10 దొరుకుతుంది, కానీ ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి ₹10 దాని ఖరీదు. వెంటనే 10 కాగితం అతను ఇచ్చారు, తీసుకుంటే ఆ పుస్తకం చూస్తే దిస్ ఈజ్ మై సర్వీస్ బిగిన్ అవుతుంది. అప్పుడే ఇది ఎప్పటికైనా పూర్తవుతుంది, అబ్బా ఎంత లబ్బా సర్వీస్ ఉంది అని అనిపిస్తుంది. కానీ చెప్పడం ఏంటంటే ఆ పేజ్ ఆఫ్టర్ పేజ్ ఆఫ్టర్ పేజ్ దే గెట్ ఫిల్డ్ అప్ అండ్ అల్టిమేట్లీ ఆ పుస్తకం పూర్తయిపోతుంది, వీడు బయటకు వచ్చేస్తాడు. అప్పుడు సర్వీస్, వాట్ ఈస్ దిస్ సర్వీస్ అంటే అది ఒక కళ కింద భాషిస్తుంది. ఇట్స్ ఎ లాంగ్ డ్రీమ్. వాట్ వీ హ్యావ్ డన్ అండ్ వాట్ హ్యాపెన్, ఇట్ ఈజ్ యాజ్ ఇఫ్ నథింగ్ ఎవర్ హ్యాపెన్. ఇట్ ఈజ్ యాజ్ ఇఫ్ నథింగ్ ఎవర్ హ్యాపెన్. ఆ సర్వీస్ అలాంటిది. మీరు ఆలోచించండి, మీరు చాలా అనుభవం కలిగిన పెద్దలు కనుక చెప్తున్నాను. సినిమాకి వెళ్ళాం, 3 hours సినిమా. ఆ సినిమాలో హీరో వాడు పెరిగి పెద్దవాడయ్యాడు, ఒక అమ్మాయిని చూసి ప్రేమించాడు, పెళ్ళాడాడు, ఏవో దెబ్బలాట్లు వచ్చాయి, విలన్ వచ్చాడు, ఏవేవో గొప్ప గొప్ప ఘనకార్యాలు చేశాడు, ఏవో కష్టాలు పడ్డాడు. ఈ లోపల ఏదో అయింది, అంతా అయింది. ఆఖరిని శుభం అని వేశాడు. ఇప్పుడు సపోజ్ అప్పుడు మిమ్మల్ని కాలం గట్టిగా పట్టేసుకుని మీరు నా ప్రశ్నకి సమాధానం చెప్తే కానీ ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీలు లేదు అని నిలదీసేసి వాట్ హ్యాపెండ్ అని అడిగాను అనుకోండి, మిమ్మల్ని ఏం చెప్తారు మీరు సమాధానం? వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్? ఎనీథింగ్ హ్యాపెండ్ అట్ ఆల్? ఇట్ ఈజ్ యాజ్ ఇఫ్ నథింగ్ ఎవర్ హ్యాపెండ్. ఏమండి కరెక్టేనా? ఇప్పుడు చెప్పండి, మీరు 30 ఏళ్ల సర్వీస్ తర్వాత వీడిని కాళ్ళు పట్టుకుని ఏంటో ఏమైందిరా అంటే, తర్వాత ఏమైందంటే కనీసం వీఆర్ఎస్ చెక్ చేతిలో కనపడుతూ ఉంటుంది. ఏదో వీడికి ఈ సిపిఎఫ్ అని ఏవో ఫండ్స్ ఇచ్చిన చెక్కు, ఆ చెక్కు బ్యాంకులో వేసేస్తే వెంటనే నాగార్జున వాళ్ళు, డీసీఎల్ వాళ్ళు, వీళ్ళు వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు. ఆ డబ్బులు వాళ్ళే పట్టుకుని వెళ్ళిపోయారు. ఏమండి
కాబట్టి ఆ చెక్కు ఉన్నప్పుడు ఎస్ సంథింగ్ ఈస్ దేర్ అని అనిపిస్తుంది. వీళ్ళు పనిచేస్తున్నారు నిజంగా. భారత ప్రభుత్వం 2,00,000 కోట్ల రూపాయలు రిటైర్మెంట్ స్కీముల కింద ఇస్తే దాంట్లో సుమారు 1,80,000 కోట్ల రూపాయలని ఈ ప్రైవేటు మదుపు సంస్థలు పుచ్చేసుకుని వాళ్ళు మూతలు వేసేసుకున్నారు, మూతపడిపోయారు. నాగార్జున ఫైనాన్స్ అంటే అది ధ్రువ నక్షత్రం లాంటిదని అనుకునే వాళ్ళం అప్పట్లో. ధ్రువపదం ధ్రువంతే రాజా అవరుణో ధ్రువం దేవో ధ్రువం, అంత దృఢమైనది నాగార్జున ఫైనాన్స్ అంటే అనుకునేవాళ్ళు. ఏమైంది? డీసీఎల్ ఏమైంది? 1 కాదు 2 కాదు. ఇప్పుడు అడగండి, అంతా అయిపోయిన తర్వాత వాట్ ఈస్ ది సర్వీస్ అని అడగండి ఇప్పుడు. దెన్ హీ విల్ నో యాజ్ ఇఫ్ నథింగ్ ఎవర్ హ్యాపెండ్. పిల్లలు పుడతారు, పెరిగి పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. ఎప్పుడైనా ఫోన్ మీద మాట్లాడడం తప్ప వాళ్ళకి మనకి ఏ సంబంధం ఉండదు. ఇంటికి వాళ్ళు మనం వాళ్ళని కన్నట్ట, మనం వాళ్ళని పెంచినట్ట అంటే యాజ్ ఇఫ్ నథింగ్ ఎవర్ హ్యాపెండ్. అంతా ఒక కళలా అనిపిస్తుంది. ఇప్పుడు నేనున్న స్థితికి అంతకుముందు అవన్నీ అయిన దానికి ఏమైనా సంబంధం ఉందంటే ఏమో ఆ రకంగా. సో సంసారము మిథ్య అనేది జాగ్రత్తగా మననం చేయాల్సి ఉంటుంది. వేదంలో మంత్రం ఒకటి ఉంది, మేము వాళ్ళు బాగా వల్లిస్తూ ఉండేవాళ్ళం. వల్లించేప్పుడు దీంట్లో ఇంత లోతైన అర్థం ఉందని తెలిసింది కూడా కాదు. అశ్వత్థేవో నిషదనం పర్ణేవో వసతి కృత, అంత మటుకు మనకి సరిపడుతుంది. దాని తర్వాత వాక్యం కూడా నేను వల్లించాను అప్పట్లో. నాకు గోభాజ ఇత్కిలాసథ పూరుషం అంటూ ఏదో వస్తుంది. అశ్వత్థేవో నిషదనం, వహా నిషదనం అశ్వత్థే. మీరు మకాన్ చేశారే, మీరు మకాన్ చేసుకుని, నిషదనం అంటే మకాన్ చేయటం, మీ నివాస స్థానము ఏదో తెలిసిన అశ్వత్థ వృక్షం. అంటే ఈ సంసార వృక్షానికి అశ్వత్థం అని పేరు. ఊర్ధ్వమూలం అభిశాఖం అశ్వత్థం అని పేరు కదా. అశ్వత్థము అంటే ఏమిటి? శ్వ అంటే రేపు, కా అంటే ఉండేది. రేపు ఉండేది కాదు, దాన్ని అశ్వత్థము అంటారు. కాబట్టి మీరు మకాన్ చేసిన చెప్పుకుంటూ చూసారా, ఇది రేపు ఉంటుందనే హామీ లేనిది. అశ్వత్థేవో నిషదనం. ఆ చెట్టు మీద కూడా మీరు ఎక్కడున్నారు? పర్ణేవో వసతి కృత. మీరు ఉన్న వసతి నివాస స్థానము ఒక ఆకు. ఆ రావి ఆకు ఎలా ఉంటుందండి? సన్నటి తొడిమి, చూసారంత గాలి వేస్తే అలల్లాడిపోతూ ఉంటుంది. ఆ రావి అక్కడ ఉన్న నీటి బొట్టు, ఆ నీటి బొట్టు ఎంతసేపు ఉంటుంది అక్కడ? ఏ క్షణంలోనైనా అలా జారి కింద పడుతుంది. ఆ రావి ఆకు మీద నీటి బొట్టు ఎలాంటిదో మన నివాస స్థానం అలాంటిది. మనం ఉన్న సంసార వృక్షము రేపు ఉంటుందనే హామీ లేనిది. అశ్వత్థేవో నిషదనం పర్ణేవో వసతి కృత. కాబట్టి ఈ విధంగా సంసారం యొక్క మిథ్యాత్వాన్ని బాగా దృఢంగా మననం చేసేటువంటి ఒక ప్రక్రియ మనం దీంతో మొదలు పెడతాం. సరే, ఉపోద్ఘాతం అయింది, ప్రకరణం నడుస్తోంది. ఇప్పుడు ఒకసారి శ్లోకం చూడండి. ఒకసారి అందాము. వైతథ్యం సర్వభావానాం స్వప్న ఆహుర్మనీషిణః. మనీషిణః ఆహు, విద్వాంసులు, వివేకము గలవారు చెప్పుతున్నారు. మైకు బాగా వస్తుందా? విద్వాంసులు చెప్తున్నారు, మనీషిణః జ్ఞానులు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? స్వప్నే. ఈ శ్లోకము జాగ్రత్త అవస్థకి సంబంధించిన శ్లోకం కాదు. ఇక నేను ఉపోద్ఘాతంలో మీకు జాగ్రత్త అవస్థ గురించి చెప్పాను. స్వప్నావస్థకి సంబంధించిన శ్లోకం. ముందు స్వప్నాన్ని నిర్ధారించి అప్పుడు జాగ్రత్త అవస్థకు వస్తాం. ఎందుకంటే ముందే జాగ్రత్త అవస్థ చెప్పచ్చు కదా. స్వప్నం అసత్యం అని మాకు తెలుసు, మీరు ముందే జాగ్రత్త అవస్థ గురించి చెప్పచ్చు కదా. స్వప్నం అసత్యం ఎందుకైందో తెలుసుకోవాలా? లేదా తెలుసుకోవాలి. స్వప్న స్థానాన్ని బాగా విశ్లేషణ చేసినందువల్ల మనకి అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, జాగ్రత్త అవస్థ కూడా స్వప్నము వంటిది అని తెలుసుకోవడానికి కావలసిన పునాది
మీకు స్వప్న విచారంలో పడుతుంది. నెంబర్ 1. అయితే స్వప్నంలో దృశ్య ప్రపంచమంతా మిథ్య అయినా ఆ దృశ్య ప్రపంచాన్ని ప్రకాశింపజేసేటువంటి ఆ చైతన్య ప్రకాశం ఏదైతే ఉందో అది మాత్రం సత్యము అని కూడా స్వప్నావస్థలో నిర్ధారణ అవుతుంది. దానివల్ల ఆత్మ సత్యత్వము, అయమాత్మ బ్రహ్మ, ఆ చైతన్య ప్రకాశమే పరబ్రహ్మ అనే సత్యాన్ని కూడా మనం గ్రహించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి స్వప్నావస్థ యొక్క విచారము చాలా ముఖ్యమైనది. ఈ శ్లోకంలో కేవలము స్వప్నానికి సంబంధించిందే, జాగ్రత్త తర్వాత వస్తుంది. సో స్వప్నే సర్వభావానాం వైతథ్యం ఆహు. భావ అనే పదానికి పదార్థము అని అర్థం. స్వప్నంలో మీరు అనేక పదార్థాలను చూస్తారు. సర్వ అన్నీను, అన్నీ అంటే ఏమిటి? జీవించి ఉన్నవి, ప్రాణము గలవి, ప్రాణము లేనివి, చరాచర. మీరు స్వప్నంలో ఓ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదీ తీరాన ఓ కొండ ఉంటుంది. ఆ కొండ పక్కన ఓ లోయ ఉంటుంది. ఆ లోయలో పశువులు ఉంటాయి. అక్కడ ఎవరో మనుషులు ఉంటారు. మీరు కూడా అక్కడ నిలబడి ఉంటారు. ఇదంతా స్వప్నం అనుకోండి. ఈ స్వప్నంలో మీరు కానీ ఇతరులు ఉంటారు. పశువులు, పక్షులు, మనుష్యులు అన్నీ ఉంటాయి. చెట్టు చేమలు ఉంటాయి. తర్వాత రాళ్ళు, రప్పలు, ప్రాణం లేని పదార్థాలు, కొండ, నీరు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా పదార్థములు. జీవించి ఉన్నవి, జీవించి లేనివి, ఇన్ని పదార్థములు కూడా ఉన్నాయి స్వప్నంలో. వీటన్నిటికీ సమానంగా ఓ లక్షణం ఉంది. ఏమిటా లక్షణము? వైతథ్యం. వైతథ్యం అనే లక్షణం. వైతథ్యము అనే పదానికి అర్థం చెప్తారు. ఇప్పుడు మీరు తథాగతుడు అనే మాట విన్నారా ఎప్పుడైనా? బుద్ధుడు. తథాగత అంటే బుద్ధ అని అర్థం. గత అంటే జ్ఞానము గలవాడు. గతి శబ్దానికి జ్ఞానము అని అర్థం. గతి ధాతువులు అనేది జ్ఞానార్థక ధాతువులు. తథా అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకున్నాడు కనుక ఆయనకి తథాగతుడు అంటారు. తథా అంటే సచ్ అని ఇంగ్లీష్లో తథాని సచ్నెస్ అని ట్రాన్స్లేట్ చేస్తారు. సచ్నెస్, తథా సచ్నెస్, అది దాన్ని తథా అంటారు. ఇప్పుడు ఉదాహరణకి మేము ఎక్కడికో నడిచి వెళ్తున్నాం. నడిచి వెళ్తుంటే మాకు ఒక బంగారు నాణ్యం దొరికింది. మేము మహా ఆనందపడిపోయి ఇంటికి పట్టుకెళ్ళి, అమ్మా మాకు బంగారు నాణ్యం దొరికింది అని నేను చెప్పాను. చెప్తే మా అమ్మగారు వెంటనే నమ్మలేదు. ఇది బంగారం ఎక్కడ దొరుకుతుంది, వీళ్ళు మొహం ఏదో పిల్లలే అనుకో. అయినా కూడా ఇంకా ఏదో చిన్న డౌట్, ఏమో అని ఎది చూడండి అని ఆమె అడిగారు. ఎది చూడండి అని అడిగారంటే అర్థం ఎంతో కొంత అది బంగారం అయ్యి ఉంటుంది అని ఆమె అనుకున్నారు. ఈ లోపల నేను మా అమ్మగారు చేతులు పెట్టాను. మా అమ్మగారు మా నాన్నగారు సంధ్యావందనం చేసుకుంటుంటే ఏమండో వీడికి బంగారం నాణ్యం అంటూ దొరికిందంటూ ఏదో వాడి మొహంలో బంగారం కాదు, ఏం కాదు, ఏది చూడండి అని ఆయనని, ఇది బంగారం కాదు, ఇదేదో చిల్ల పెంకు అలా కనపడుతుందంటే ఎందుకు పనికిరాదు, ఇది సత్తు అంటే ఘాట్ గోల్డ్ అదే ఆయన అన్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను అన్న బంగారం నాణ్యం అది బహుశా బంగారమేమో అని మా అమ్మగారు అనుకున్నారు. అవును అది బంగారమే అని ఆయన కూడా అనుకుని కంసాల దగ్గరికి తీసుకెళ్తే అది బంగారమే అని చెప్పాడు అనుకోండి. దాన్ని తథా సచ్. సచ్ అంటే హిందీ సచ్ కాదు. సత్య అనేది హిందీలో సచ్ అయింది, అత్యా సచ్ అయింది. ఆ సచ్ కాదు, ఇంగ్లీష్ సచ్, SUCH సచ్. సచ్ అంటే అర్థం ఏంటండి? ఇట్ ఈజ్ యాజ్ సచ్. యాజ్ సచ్ అంటే కరెక్టే, నువ్వు ఏమనుకున్నావో అదే, దాన్ని తథా అంటారు. కాబట్టి ఇప్పుడు నేను బంగారము అని అన్నాను. బంగారం ఏనంటావా అని మా అమ్మగారు అన్నారు. కాదు అని మా నాయనగారు చెప్పారు. అంటే ఆయన ఏం చేశారు, దాని ఎందుండే తథాని తీసేవటం పారేశారు. దాన్ని వితథ అంటారు. విగతం తథా యస్మాత్ సహ. దేని నుండి అయితే తథా అంటే అది అయి ఉండుట తొలగిపోయినదో దాన్ని వితథం అంటారు. అంటే ఇప్పుడు అబ్బే ఇది బంగారం కాదురా ఇది సత్తు అని అన్నారు అనుకోండి. అయ్యో సత్త, ఓహో అంతేనా అని నేను అన్నాను అనుకోండి. అప్పుడు దాని నుంచి ఏమిటి తొలగిపోయింది? తథా తొలగిపోయింది. తథా అంటే అర్థం ఏంటి? బంగారమై ఉండుట అది తొలగిపోయింది.
కాబట్టి ఇప్పుడు ఈ బంగారమై ఉండుట అనేది ఏమిటనమాట? అది వితథం. అంతకుముందు బంగారు నాణెము అన్నామే, బంగారు నాణెము ఏమైంది? ఇప్పుడు వితథమైంది. బంగారు నాణెం నుంచి బంగారు నాణెమై ఉండుట అనే లక్షణం పోయింది. వితథం అంటే అది కాదు. ఎప్పుడైనా విన్నారా మీరు అలాంటి వాక్యాలు? అది ఫలానాది, ఫలానా కాదులేవాయా, అది కాదులే అని ఎవడైనా కవి అని ఉంటాడు. అది కాదు, దాని పేరే వితథం. అది కాదు. ఈ అది కాదు అనే స్థితికి వైతథ్యం అని పేరు. వితథస్య భావ వైతథ్యం. సో ఇప్పుడు ఉదాహరణకి సినిమాకి వెళ్ళారనుకోండి, సినిమా చూశారు, మంచి తెర, వెళ్ళినప్పుడు ఒక తెర ఉంటుంది అక్కడ. మేము ఈ తెర మీద మీమాంస చేసేవాళ్ళం. ఇంకా సినిమా ప్రారంభం కానప్పుడు తెర మీద మీమాంస ఉండేది. మామూలుగా మా చిన్న వయసులో సినిమాలకు వెళ్ళే రోజుల్లో 35 mm ఉండేది తెర. ఆ తర్వాత 70 mm తెర వచ్చింది. ఏమంటే అదో పెద్ద విషయం, పెద్ద విచిత్రం. 70 mm ఇది. అబ్బాయి ఎంత పెద్దది ఉందో. ఇంతకుముందు ఆ గోడకి ఏదో చిన్నది కింద కట్టి ఉండేది, ఏదో 4 కాళ్ళతో కట్టినట్టుగా కూడా ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు, అలా విస్తరించేసి అమ్మ బాబు ఏదో అంత ఉండేవిరా తెర. ఆ తెర మీద అంతా బొమ్మలు వచ్చేస్తాయా? వచ్చేస్తాయి. మనం ఎప్పుడు ఎటు చూడాలి? మధ్యలో చూడాలా, ఇటు చూడాలా, అటు చూడాలా అంటే ఏవేవో. తర్వాత ఇంకోటి, ఆ తెర ఇలా నిటారుగా లేదు, ఇలా కొంచెం వంకరగా ఉందే అని ఈ విధంగా. ఆ తెర సిల్క్దంటావా, తెల్లగా అయితే ఉంది, సిల్క్దంటావా కాటన్ అంటావా అంటే ఈ విధంగా మేము మీమాంస చేసేవాళ్ళం. ఈ లోపల దాని మీద బొమ్మ పడి అడ్వర్టైజ్మెంట్ ఏదో పడింది. ఇంకా ఆ తెర మీమాంస పక్కన పెట్టేసి సినిమాలో పడిపోతాం. సినిమా అయిపోతుంది. శుభం అన్న తర్వాత మళ్ళీ తెర ఉంటుంది అక్కడ. ఇంకా తప్పనిసరిగా బయటపడ్డాం. ఇంకా ఏదో చూడాలనే ఉత్సాహం, ఇంకేం లేదు చూడాలి. ఇప్పుడు ఈ మొత్తం 3 గంటల వ్యవహారంలో తథాగా ఉన్నది ఒకటి, తథా ఏది లేని మరొకటి ఉన్నాయి అక్కడ. కాబట్టి ఏదో తెలుస్తూనే ఉంది. ఆ సినిమా మొత్తం మీద తథాగతము ఏది అంటే తెర. అది మొదటికి మధ్యలో చిగురున ఎలా ఉందో అలాగే ఉంది. సచ్ ఇట్ ఈజ్ సచ్, ఇట్ ఈజ్ యాజ్ సచ్. ఏమండి సినిమా తెర మీద హీరోయిన్ డ్యాన్స్, శృంగారం, కరుణం, ఎన్ని రహస్యం అన్నీ కూడా వితథ. సినిమా తెర మీద మీరు సముద్రం చూశారనుకోండి, ఆ సముద్రము తథాయా వితథాయా? వితథ. అక్కడ హీరో తథాయా వితథాయా? వితథ. హీరోయిన్ శృంగార రసాన్ని మీరు ఆస్వాదించారనుకోండి, ఆ శృంగార రసం తథాయా వితథాయా? వితథ. కరుణ రసాన్ని ఆస్వాదిస్తే హాస్యం వితథ. ఎవ్రీథింగ్ ఈజ్ వితథ. సర్వభావానాం వైతథ్యం. వితథ కానిది ఒక్కటే ఉంది, అదేమిటంటే ఆ తెర మాత్రమే. ఏమండి ఈ సినిమా తెర మీద మీరు చూసిన భావాలన్నీ కూడా పదార్థములు, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి సర్వము అన్నీ వితథ అని ఎలా చెప్పగలిగారండి? ఎలా చెప్పగలిగారంటే అవి బాధితములయ్యాయి కనుక నిషేధింపబడ్డాయి. అవి ఉన్నది అనుకుంటుంటే శుభం అంటే అర్థం ఏంటో తెలుసునండి? ఏదీ లేదు సుమా, ఇంటికి వెళ్ళు అన్నారు. ఏదీ లేదు, ఏమీ అవలేదు, ఏమీ లేదు. కుచ్ భీ నహీ హై, కుచ్ భీ నహీ హువా హై, ఘర్ జావో అని దానికి అర్థం. కాబట్టి సో అది అయథార్థము. యథార్థము అన్నది కూడా అర్థం అంటే యథా అన్నది తథాయే. యథా అర్థ ఇది యథార్థ. యథార్థస్య భావ యథార్థత్వం. అయథార్థము అది ఎలా ఉందని అనుకున్నామో అలా లేదది, అసత్యము. ఉంది అనుకుని తీరా చూస్తే లేకపోతే దానికే మిథ్య అని పేరు. ఉంది అనిపిస్తుంది, తీరా చూస్తే లేదు, దానికి మిథ్య అంటారు. ఇవాళ నాకే సిగ్గు అనిపించింది. నేను నడిచి వెళ్తున్నా, నాతో పాటు పక్కన ఇంకొకడు కూడా ఉన్నాడు. శివానంద ఆశ్రమం నుంచి నడిచి వెళ్తున్నా, నా పక్కన ఇంకొకడు కూడా ఉన్నాడు. అక్కడ తెల్లగా కనపడింది.
తెల్లగా కనపడితే అది ఆ సైజును బట్టి నేను పావలా అనిపించింది. పావలా లేవు ఇప్పుడు, కానీ ఏదో భ్రాంతి, పావలా అనిపించింది. మళ్ళీ వెంటనే ఇదంతా కూడా హాఫ్ ఏ సెకండ్లో అయిపోయిన కథ మీకు చెప్తున్నాను నేను. మొత్తం అంతా హాఫ్ ఏ సెకండ్లో అయిపోయింది. పావలాలు లేవు, పావలాకి విలువ లేదు. ఎందుకు పావలా ఎందుకు విలువలేంది అని అనిపించింది. మళ్ళీ అనిపించింది లక్ష్మి కదా, పావలా విలువ ఉందో లేదో, లక్ష్మిని మనం చూసి అలాగే పాదాల కింద ఉండకూడదు, దాన్ని తీసి దాన్ని సముచిత స్థానంలో పెట్టడం ధర్మం, మనం వాడుకోవడం కాదు ముఖ్యం అని అనిపించింది. తీశాను. తీస్తే అది పావలా కాదది, అది కాగితం చిన్న అట్టముక్క, పావలా కాదు. అప్పుడు మళ్ళీ నడుస్తున్నాడు కూడా, ఆయనకి ఇవ్వండి ఆయనకి తెలుస్తే నేను వంగి తీసి అయ్యో అది పక్కన అదే చూస్తాడు ఆయన. వాట్ ఎవర్. సో దీన్ని ఏమంటారంటే వైతథ్యం. ఎందుకంటే బాధితం అయిపోతుంది, నిషేధింపబడుతుంది. ఇట్ ప్రూవ్స్ టు బి రాంగ్. యూ అష్యూమ్ ఇట్ ఈజ్ సంథింగ్, ఇట్ ప్రూవ్స్ టు బి రాంగ్. దాన్ని వైతథ్యము అంటారు. కానీ ఇప్పుడు సినిమా తెర ఉందనుకోండి, అది వైతథ్యం కాదు. ఎందుకని ఆరంభంలో ఎలా ఉందో అలాగే మిగిలి ఉంటుంది. తథాగతము అది అలాగే మిగిలి ఉంటుంది, ఏకరూపంగా ఉంటుంది, ఏ మార్పులు చేర్పులు ఉండవు. ఏకరూప, అది కొంచెం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏకరూపంగా ఉంటుంది, అబాధితంగా ఉంటుంది. కాబట్టి ఏది అబాధితము ఏకరూపమో అది సత్యము. ఏది బాధితమైపోతూ ఉంటుందో, ఏది అనేక రూపాలుగా వచ్చి ప్రకాశించి అవతలికి పోతుందో అది వితథము. కాబట్టి వైతథ్యం సర్వభావానాం స్వప్నే. కరెక్టే కదా. స్వప్నమునందు మీరు ఎన్ని భావాలను చూస్తే అవన్నీ కూడా వితథములే, అంటే అయథార్థములే, అంటే బాధితములే అని మహాత్ములు చెప్తున్నారు. ఎందువల్ల? దేనికైనా ఒక హేతు ఉండాలి, కారణం ఉండాలి. ఎందువల్ల వితథములు అంటే, చూడండి భావాలు ఎక్కడున్నాయి? కొండ, పశువులు, పక్షులు, మనుషులు, నది, ఇవన్నీ మీరు స్వప్నంలో చూశారు. ఇవన్నీ భావాలు. భావాలంటే పదార్థములు. ఇవన్నీ ఎక్కడున్నాయి? అంతఃస్థాన, లోపల ఉన్నాయి. వీళ్ళు లోపల ఉన్నాయి. అయితే లోపల ఉండడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి మీరు జాగ్రత్త అవస్థలో మీరు చూస్తున్నారు. చూస్తుంటే మీరు చూసే ఈ ప్రపంచం అంతా ఎక్కడుంది? మీ కళ్ళల్లో ఉంది. మీ కళ్ళల్లో లేదండి. మీరు కళ్ళు మూసుకుంటే ఏముంది? ఏమీ లేదు, మీ కళ్ళల్లో ఉంది. అవునా? కాబట్టి మీరు కళ్ళల్లో ఉంది. కళ్ళల్లో కూడా కుడి కన్నులో ఉందని చెప్తోంది శాస్త్రం. దక్షిణేక్షం పురుష, కుడి కన్నులో ఉన్నది. వీటికి మీరు ఎప్పుడైనా మాట్లాడేప్పుడు నా ముఖంలో ముఖం పెట్టి చెప్పు, నా ముఖంలోకి చూసి చెప్పంటారు. ఎందుకంటే వాడు అబద్ధం చెప్పేప్పుడు తలగా ఉంచి అబద్ధం చెప్తాడు. ముఖంలోకి చూస్తే అబద్ధం అంత గమ్ముని చెప్పలేడు, కొంత ప్రాక్టీస్ అది అవసరం. ఆ ముఖంలోకి చూసినట్లయితే, ఎందుకంటే ఆ మనిషి యొక్క స్వరూపం కంట్లో ఉంటుంది. కన్ను నేత్రము అంత పవర్ఫుల్. ఐస్ ఆర్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. సో వాటి అందులో కుడికన్ను. కుడికన్ను యొక్క ప్రాధాన్యం ఏమిటో తెలిసిన, మీకు డెప్త్ కుడికన్ను నుంచి వస్తుంది. డెప్త్. ఇప్పుడు మీరు 3 డైమెన్షనల్ చూస్తున్నారు. ఆ 3 డైమెన్షనల్లో డెప్త్ అనే డైమెన్షన్ కుడికన్ను నుంచి వస్తుంది. మీకు 3 డైమెన్షనల్ వరల్డ్ కనపడుతోందంటే కుడికన్ను యొక్క ప్రభావం, రైట్ ఐ. కాబట్టి ఈ మొత్తం జాగ్రత్త ప్రపంచం అంతా కూడా కంట్లో ఉంటుంది, నేత్రస్థానంలో ఉంటుంది. స్వప్న ప్రపంచం కంఠస్థానంలో ఉంటుంది. ఇక్కడ చూస్తారు, కంఠంలో చూస్తారు. ఏమండి? నిద్ర అంటే సుషుప్తి, గాఢ నిద్ర హృదయంలో ఉంటుంది. ఇవి వాటి స్థానాలు. పాదాల్లోనూ మోకాళ్ళలోనూ ఏముండదు. కన్ను, కంఠము, హృదయం, ఇవి 3 అవస్థల యొక్క స్థానాలు. ఏమండి? ఇప్పుడు ఈ ఇప్పుడు కొండ చూశారు మీరు స్వప్నంలో, నది చూశారు. మీరు చూసిన కొండ, నది, పశువులు, పక్షులు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి? లోపల ఉన్నాయి, కంఠం లోపల. మొత్తానికి లోపల ఉన్నాయి. ఎలా ఉంటాయండి లోపల? ఎలా ఉంటాయండి? మీరు సినిమాకి వెళ్ళారు, హిమవత్ పర్వతాలను చూశారు. ఎక్కడున్నాయి హిమవత్ పర్వతాలు? 35 mm తెర మీద ఉన్నాయి. 35 mm తెర మీద హిమవత్ పర్వతం ఏముంటుందండి? దాని వెడల్పు అంతా 35 mm.
ఎంత ఇది నాట్ ఈవెన్ సీఎం ఎంఎం ఓన్లీ. సో కొండ కోన ఇవన్నీ తెర మీద ఎక్కడ ఉండగలుగుతాయి? ఉండలేవు. ఎందుకు ఉండలేవు? కొని ఉంటే నష్టమే వచ్చింది. ఉండలేవండి. ఎందువల్ల? సంవృతత్వేన హేతున. బాగా తెర అనేది బాగా కుదించుకుపోయి ఉంటుంది. పిసరంత తెర. ఆ తెర మీద హిమోత్పర్వతం ఎలా ఉంటుంది? అలాగే వీడి స్వప్నం అంతా ఇక్కడ ఒక నాడి ఉంటుంది. ఆ నాడిలో దర్శిస్తాడు వీడి స్వప్న. ఆ నాడిని సంస్కృతంలో పురీతత్ అని అంటారు. అదే పేరు. ఇది ప్రశ్నోపనిషత్తులో వచ్చింది. మీరు చదివారు ప్రశ్నోపనిషత్తు. కాబట్టి ఆ పురీతత్ అనే నాడిలో వీడు చూస్తాడు. నాడి లోపల వైశాల్యం ఎంత ఉంటుందండి? వాల్యూమ్ చాలా మినిమల్ వాల్యూమ్ ఉంటుంది. ఆ వాల్యూమ్లో కొండ కోన నది అన్నీ దాంట్లో చూస్తాడు. అది విశాలంగా ఉంటుందా? కుంచుకుని ఉంటుందా? చాలా కుంచుకుపోయి ఉంటుంది. నాడి ఆరోగ్యంగా ఉన్నా కూడా చాలా చిన్నదిగా ఉంటుంది. ఇంకా కొలెస్ట్రాల్ ఇది చేరితే అసలే లేదు. కాబట్టి సంవృతత్వేన హేతురా. ఆ నాడి అంత ఇరుకు సంవృత అంటే ఇరుకు, అంత ఇరుకైన నాడి లోపల ఈ పదార్థాలన్నీ ఉన్నాయంటే అది ఏమన్నా వినడానికి చెప్పడానికి కూడా ఏమీ బాగులేదు. కాబట్టి అదే హేతువు. అంత ఇరుకైన స్థానం కనుక అక్కడ ఉన్నట్టు కనబడ్డవే కానీ యథార్థంగా లేవు. అంటే ఏది మీరు తథాగా చూశారో అది తథాగా లేదు. ఎందుకంటే సినిమా తెర మీద హిమోత్పర్వతం మీరు చూశారు, అది తథాయా కాదా? కాదు. ఎందువల్ల? సినిమా తెర మీద హిమోత్పర్వతం పట్టదండి బాబు. అది చాలా చిన్న స్థానం, అది ఇరుకు. ఆ ఇరుకులో హిమోత్పర్వతం ఏం పడుతుంది? కాబట్టి వేత్తర్థ. సరిగ్గా అదేవిధంగా మీరు స్వప్నంలో చూసింది సర్వము కూడా వేత్తర్థ. అబ్బా ఎంత గొప్ప పాఠం చెప్పారండి. నేను నిన్న రాత్రి చూసిన కళ కల్లా అని ఏమీ నిర్ధారణ. దీనికోసం పాఠానికి రావాలంటే అంత తేలిగ్గా తీసుకోలేదు దాన్ని. మీరు జాగ్రత్త గురించి అసలు ఒక 4 క్లాసులు జాగ్రత్త గురించి మీరు ఆలోచించదు. ఓ 4 క్లాసులు స్వప్నాన్నే మీరు బాగా అధ్యయనం చేయండి. అధ్యయనం చేసి మిమ్మల్ని నిద్రలేపి ఏమయ్యా స్వప్నం ఎందుకు కల్లా అని అడిగితే టక్ 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 చెప్పగలగాలి. అప్పుడు జాగ్రత్తగా వద్దాం. అంతవరకు స్వప్నం మీద అధ్యయనం. కాబట్టి మీరు గమనించదగ్గది ఏమిటంటే ఈ శ్లోకానికి జాగ్రత్త అవస్థకి సంబంధం ఏం లేదు. ఈ శ్లోకం స్వప్నావస్థ గురించే. భాష్యం చూద్దాం. అవతారిక అంటే దీన్ని సంబంధ భాష్యము అని అంటారు. అంటే గడచిన ఆగమ ప్రకరణానికి ఇప్పుడు చెప్పబోయే వైతథ్య ప్రకరణంతో ఉండేటువంటి సంబంధాన్ని సంగతిని చెప్పే భాష్యం. ఓం జ్ఞాతే ద్వైతన్న విద్యతే ఇత్యుక్తం. ఇంతకుముందు ఆగమ ప్రకరణంలో ఓ మాట చెప్పడం అయింది. ఏమని? ఉపదేశాదయం వాద జ్ఞాతే ద్వైతన్న విద్యతే. ఇప్పుడు మీకు కనబడే జాగ్రత్త ప్రపంచమంతా కూడా కనబడుతున్న మాట వాస్తవం. కనబడుతోంది కాబట్టే దాని యొక్క వాస్తవికతని విచారించాల్సి వచ్చింది. అసలు కనబడనే లేదనుకోండి, దాని గురించి అది యథార్థమా అనే ప్రసక్తే ఉండదు. ప్రసక్తి ఎందుకుంది? కనబడుతోంది, అనుభవానికి వస్తుంది. కనబడ్డం అంటే అనుభవానికి వస్తుంది. అనుభవానికి వచ్చే ఈ జాగ్రత్త ప్రపంచము మిథ్య, సత్యం కాదు. ఈ మాట మీరు జాగ్రత్త ప్రపంచంలో ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగారు అనుకోండి, వాళ్ళు చెప్తారా మాట? చెప్పరు. వాళ్ళకి సత్యం అనే చెప్తారు. స్టాక్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి ఏమయ్యా నేను మొత్తం స్టాక్లో అంతా పోగొట్టుకున్నాను, కాబట్టి ఈ స్టాక్ ఇంకా మిర్చిది ఎందుకు పనికిరాంది, మీ అభిప్రాయం ఏమిటంటే అబ్బే అలా కాదండి, మీరు ఎలాగో అలాగా మళ్ళీ తీసుకురండి, మళ్ళీ పెరుగుతున్నది అని వాడు మళ్ళీ దింపుతాడు దాంట్లో. అవునా? ఇప్పుడు మా చిన్నప్పుడు పాట ఉండేది. సో నేను అయ్యయ్యో జేబులో డబ్బులు పోయానే అని ఒక పాట ఉండేది. అంటే ప్యాకెట్లో అంతా పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుంటే చూడు నువ్వు ఇల్లు తాకట్టు పెడితే మళ్ళీ ప్యాకెట్ ఆడచ్చు, ఇల్లు తాకట్టు పెడితే డబ్బు ఉంటుంది కదా, ప్యాకెట్ ఆడచ్చు కదా అని వీడు సలహా ఇస్తాడు. వెంటనే ఒక సేట్జీ పక్కనే ఉండి నేను నీకు ఇల్లుకి తాకట్టు మీద డబ్బు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానంటే పక్కనే ఇంకో సేట్జీ కూడా ఉంటాడు. వాటెవర్. సో వీడికి డౌట్ వస్తుంది, పోతే అడుగుతాడు.
పోతే అది కూడా పోయిందనుకో అప్పుడు అనుభవం వచ్చు అని వాడు సమాధానం చెప్తాడు. అనుభవం వస్తుంది. సో ఆ విధంగా స్టాక్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి మీరు అడిగారు అనుకోండి, ఈ స్టాక్ ఇదంతా మిథ్యయ్యా చెప్తాడు. వాడు ఏమని చెప్తాడు, నువ్వు మళ్ళీ దీంట్లో ఇన్వెస్ట్ చేయి అని చెప్తాడు. అంటే మరి ఇంతకుముందు చేసింది పోయింది కదా, అది పోతే ఈసారి వస్తుందని చెప్తాడు. ఈసారి కూడా పోతే అడిగాడు వాడు ఏం చెప్తాడు. కాబట్టి స్టాక్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి అడగకూడదు, ఒక వేదాంతి దగ్గరికి వెళ్ళి అడగాలి. వెళ్ళి అడిగితే వేదాంతి చెప్తాడు, చూడు గవర్నమెంట్ బాండ్స్ ఏవో ఉన్నాయి అమెరికాలో, ఇక్కడ పోస్ట్ ఆఫీస్ లాగా, దాంట్లో పెట్టుకో, దాంట్లో మరి వడ్డీ తక్కువ వస్తుంది. అదే దురాశ వద్దు, ఎక్కడ అన్నిటికంటే వడ్డీ తక్కువ ఏది వస్తుందో చూడు. ఇంతకుముందు ఎలా ఇన్వెస్ట్ చేశారో అన్నిటికంటే బాగా లాభం వచ్చి ఏదో చూసి ఇన్వెస్ట్ చేసావు కదా, ఏమైంది. కాబట్టి ఈసారి ఏం చేస్తామంటే మొత్తం మార్కెట్లో కల్లా మినిమం ఇంట్రెస్ట్ ఇచ్చేటటువంటి చోటు ఏది అంటే పోస్ట్ ఆఫీస్ బాండ్ మినిమం ఇంట్రెస్ట్ ఇస్తారు, వీళ్ళు దాంట్లో పెట్టారు అని సమాధానం. వేదాంతి అయితే మరి అలా చెప్తారు. సో ఎనీవే, కాబట్టి వేదాంతుల దగ్గరికి వెళ్ళి ఎవరి జాగ్రత్త అనుభవములో సత్యమా అని అడిగితే ఏం చెప్తారు, మిథ్య అని చెప్పాడు. మిథ్య అని చెప్తే మరి అయితే నేను వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు మిథ్య అని చెప్తున్నారు, నేను శిష్యుణ్ణి మీరు గురువా, అవును. మరైతే గురు శిష్య మరి దీని మాట ఏంటి? ఓకే, స్టాక్ మార్కెట్ మిథ్య, జాగ్రత్త అనుభవం మిథ్య, అది మీరు చెప్తున్నారు, మీరు మహాత్ములు చెప్తున్నారు, మేము శ్రద్ధగా వింటున్నాము. మరి ఈ గురు శిష్య ఈ భేదం దీని మాట ఏమిటి అంటే, చూడు నీకు సత్యం తెలిస్తే జ్ఞాతే ద్వైతం న విద్యతే, గురు శిష్య భేదం కూడా మిథ్యయే, ఉండదు అది కూడా. మరి మీరు నా మాట విను, నేను సత్యం చెప్తున్నాను మీకు, జాగ్రత్త అనుభవం మిథ్య, ఆత్మయే సత్యము అని మీరు చెప్తున్నారు కదా. మరి మీరు చెప్తుంటే చెప్పే టైంలో మీరు గురువు నేను శిష్యుణ్ణి కదా. అరే ఉపదేశాద్ అయం వాద, అయం వాద అంటే ఈ ప్రసంగము ఉపదేశాత్, ఉపదేశ నిమిత్తం, మీకు సత్యాన్ని ఉపదేశించటం కోసం స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ అంటారు. తాత్కాలికంగా నువ్వు శిష్యుడివి, నేను గురువుని, తాత్కాలికంగా. జ్ఞాతే ద్వైతం న విద్యతే, నీకు సత్యం తెలిసిపోతే ఈ గురు శిష్య భేదం కూడా ఉండదు. పూర్వానికి ఒక ఆయన భార్యాభర్తలకైతేనే ఇల్లు అద్దెకిస్తానన్నాడు. అప్పుడు ఒక యంగ్ మ్యాన్ ఇంకొక యంగ్ లేడీ ఇద్దరూ కూడా ఇల్లు కోసం, అద్దెలు ఇళ్ళ కోసం వెతుక్కుంటూ రోడ్డు మీద తారసపడతారు. తారసపడి ఈయన అడుగుతాడు ఆయన్ని, అమ్మా ఎక్కడైనా అద్దెళ్ళు దొరుకుతుంది, నేను దానికోసమే వెతుకుతున్నానయ్యా అని అంటున్నారు. అంటే మరి అయితే మన ఇద్దరం కలిసి వెతుకుదామంటే ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మచారులకు ఇవ్వమనుకున్నారు, గృహస్థులు అయితేనే ఇస్తారట. అయితే మన ఇద్దరం గృహస్థులని అబద్ధం చెప్తే పోలేదా అని అంటాడు హీరో ఆవిడతో. అంటే అలా అబద్ధం ఎలా చెప్తా, అబద్ధం కోసమేనమ్మా, నిన్నేమీ నేను పెళ్ళాడతానని అంటలేదు, ఊరికే అబద్ధం అసత్యమే, ఊరికే వాళ్ళ ముందు అలా అన్నాం. మరి వాళ్ళు అద్దెకి ఇచ్చారనుకో, అప్పుడేం చేద్దాం, అప్పుడు ఏమీ లేదు, నా దాన్ని నేను బతుకుతా, నీ దాన్ని నువ్వు బతుకు, నువ్వు వేరే నేను వేరే, నీ జీతం నీది, నా జీతం నాది, మనం అసలు భార్యాభర్తలం కానే కాదు. వాళ్ళ ముందు మటుకు నేను భర్తని, నువ్వు భార్య, అంగీకారమేనా అంటే అంగీకారమే. ఉపదేశాదయో వాద జ్ఞాతే ద్వైతం విద్యతే, తెలిసిన తర్వాత ఆత్మస్వరూపం తెలిస్తే ఇంకా గురువు లేడు, శిష్యుడు లేడు. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః, మీరు చిన్న శ్లోకం ఇది. సో ఈశ్వరుడు, గురువు, శిష్యుడు, ఈ మూడు అనే భేదం అదే తెలియనంత వరకే ఉంటుంది. తెలిసిన తర్వాత ఈశ్వరుడు, గురువు, శిష్యుడు అందరూ ఒకటే, అంతా ఒకటే ఆత్మ. కాబట్టి జ్ఞాతే ద్వైతం న విద్యతే, తెలియనంత వరకు ద్వైతం, తెలిస్తే ద్వైతము భేదము లేదు అని ఇంతకుముందు చెప్పడం అయింది. గౌడపాదాచార్యులు చెప్పారు. ఏకమేవ అద్వితీయం ఇత్యాది శృతిభ్యః, శృతి, ఈ శృతి చాందోగ్య శృతి. ఈ శృతి ఏమని చెప్తోందంటే ఏకమేవ అద్వితీయం. సో సత్యవస్తువు ఒక్కటి, ఏకం ఒక్కటి. ఒక్కటి అంటే రెండులో సగం, మూడులో సగం, మూడో వంతు అలాంటి ఒక్కటి కాదు. ఒకటి అంటే ఒకటి, రెండు, మూడు అలాంటి ఒకటి కాదు.
ఏతి ఇది ఏకం అంటే అన్నింటిలోనూ వ్యాపించి ఉండేది అని అలాంటి దాన్ని ఏకం అంటారు. ఇప్పుడు ఇది ఎలాగంటే బంగారం ఉందనుకోండి, బంగారము ఏకం. ఎందుకని నెక్లెస్ పట్టుకుంటే అది బంగారమే, కంఠాభరణం పట్టుకుంటే అది బంగారమే. కంఠాభరణానికే తెలుగులో కంటే అని పేరు. సంస్కృతంలో కంఠాభరణమే కన్యాశుల్కంలో కంటెగా అవతరించింది. దాన్ని కంటే అని పూర్వం వాళ్ళు అదొక ఆభరణం కింద పెట్టుకునేవారు. అంటే ఎలాగో అలాగా బంగారాన్ని పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలో తెలియక ఏముంది, ఒక రాడ్ కింద చేసి దాన్ని గుండ్రంగా చేసి ఒక హుక్కు పెట్టి అది మెళ్ళ వేసుకోవడం, దీన్ని కంటే. ఎందుకు వేసుకునేవారు తెలుసు, ఏదో అదో ధోరణి అంతే, దానికి ఏమీ లాజిక్ ఏమీ లేదు. ఈ కంటె పెట్టుకున్నారనుకోండి, ఈ కంటె ఇది హెవీ స్టఫ్, అది గోల్డ్, అది చుట్టుపక్కల ఉండేటువంటి చోరులందరికీ ఆకర్షణ. ఈ కంటెని కనుక మనం పట్టేసి బుద్ధి ఎలాగో అలాగే లాగేసుకుంటే మనకి బోల్డ్ ఆదాయం వస్తుంది అని. అంతకుముందు అసలు చోరీ చేయాలనే ఆలోచన లేని వాడికి కూడా ఈ కంటెని తీస్తే కలుగుతుంది. అంత డేంజర్ ఐటమ్ అది. దానికే సంస్కృతంలో కంఠాభరణము అని పేరు. ఎనీవే, పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు కంఠాభరణము అని ఒక నాటకం ఒకటి రాశారు, చాలా బాగుంటుంది. ఎనీవే, సో కంఠాభరణమైనా, కర్ణాభరణమైనా, నాసికాభరణమైనా, పాదాభరణం, హస్తాభరణం, కట్యాభరణం, ఎన్ని ఆభరణాలు ప్రపంచంలో అయితే ఉన్నాయో అన్నింటిలోనూ సమానంగా వ్యాపించి ఉన్న ఏకము ఏమిటండి? గోల్డ్. దాన్ని ఏకము అంటారు. ఏటి ఇది ఏకం. ఏవ అద్వితీయం అంటే ఏమిటి? ఏకం అంటే ఇట్ ఈజ్ వన్. ఏవ వన్ ఓన్లీ. అద్వితీయం వన్ వితౌట్ ఎ సెకండ్. 3 ముళ్ళు వేస్తే అక్కడికి పెళ్లి అయినట్టుగా ఏకం ఏవ అద్వితీయం. 3 ముళ్ళు వేసి బాగా పకడ్బందీగా ఆత్మతత్వము యథార్థతత్వము ఒక్కటియే అని పకడ్బందీగా శాస్త్రం చెప్తుంది. ఇంత గట్టిగా శాస్త్రం 3 ముళ్ళు వేసి కట్టిన పెళ్లికి కూడా డైవర్స్ ఉన్నట్టుగా ఇంత గట్టిగా చెప్పిన శాస్త్రానికి కూడా ఓ ద్వైతం వాడు ఒకడు ఉంటాడు పక్కన. వాడు సత్యం 2 అని చెప్తాడు. ఏకం ఏవ అద్వితీయం అంటే అది ఎలా 2 ఎలా అయిందంటే 3 ముళ్ళు వేసిన వివాహానికి డివోర్స్ ఉందా లేదా? అలాగే ఏకం ఏవ అద్వితీయం అన్న చోట ద్వైతాన్ని ప్రవేశపెడతారు. అదో పొరపాటు వ్యవహారం, అది సత్యం కాదు. ఏదో ప్రారంభం వల్ల వచ్చింది. సో కాబట్టి ఏకం ఏవ అద్వితీయం, ఆత్మ సత్యతత్వము ఒక్కటే. ఈ భేదం అని మనకు అనిపిస్తుంది చూసారా? భేదం ఏమిటంటే కేవలము నామరూప భేదం, నామరూపాలు. సో ఇప్పుడు మీకు ఆభరణ ప్రపంచంలో అనేక ఆభరణాలు ఉన్నాయనుకోండి. ఈ ఆభరణాలు అనేకంగా ఉన్నాయి, భిన్న భిన్నాలుగా ఉన్నాయి యథార్థం. ఈ భిన్న భిన్నములైన ఆభరణములలో ఉండే భేదం దేనిది, ఏకత్వం దేనిది అని మీరు ఆలోచించినట్లయితే భేదము ఆ ఆభరణానికి ఉండే రూపము, రూపాన్ని బట్టి వచ్చిన పేరు, నామ రూప, వాటి భేదము. ఏమండి? సర్వమునందు వ్యాపించి ఉండే యథార్థ తత్వం దృష్టితో మీరు చూస్తే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుస్తుందండి, లింగ్విస్టిక్ వర్సెస్ ఎగ్జిస్టెన్షియల్. లింగ్విస్టిక్ లాంగ్వేజ్, లింగ్విస్టిక్. ఇప్పుడు వీడు ఏమంటాడంటే నేను తండ్రిని, కొడుకుని, భర్తను, ఆఫీసర్ని, సిటిజన్ని, ఎన్ని మాటలు వచ్చేది. ఈ మాటలన్నీ ఏమిటండి? అంతా లాంగ్వేజ్. ఉన్నది ఒక్క ప్రాణి, ఉన్నదేదో ఉంది. ఇదంతా లింగ్విస్టిక్, నామరూపాలు. ఏమండి? కాబట్టి అలాగే ఈ జగత్తులో ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి. ప్రాణం అయితే లేనివి కానీ ఉన్నవే కదా. ప్రాణం ఉన్నవి ఉన్నవే, ప్రాణం లేనివి ఉన్నవే. ఏమండి? మేము పరాయి వాళ్ళము. మేము అంటే ఉన్నవాళ్లే, పరాయి వాళ్ళు అంటే కూడా ఉన్నవాళ్లే. కదిలేవి, కదలనివి, ఇవి ఉన్నవి, అవి ఉన్నవి. పక్షులు, పశువులు ఉన్నవి, పక్షులు ఉన్నవి. కాబట్టి వీటన్నింటిలో నామరూప దృష్ట్యా మీకు భేదం ఉన్నా ఉండుట,
ఉనికి, అస్తిత్వము అనే దాంట్లో భేదమే ఉందండి. అస్తిత్వం అన్నింట్లో సమానంగానే ఉంది. అటువంటి సర్వవ్యాపకమైన అస్తిత్వము, ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్ సత్ ఏది గలదో అది ఏకం ఏవ అద్వితీయం, అది ఏ బ్రహ్మ అని శృతులు చెప్తున్నాయి. జ్ఞాతే ద్వైతం న విద్యతే అని ఆచార్యులు చెప్పారు. అని ఈ విధంగా ఆ ప్రకరణం, ఆగమ ప్రకరణం యొక్క స్వరూప స్వభావాలను చెప్పి దానిని ప్రస్తుతం వైతథ్య ప్రకరణంతో దానికి సంగతిని ఏర్పాటు చేస్తూ అవతారిక నడుస్తోంది సంబంధ వర్షం. ఇది మళ్ళీ క్లాస్లో కొనసాగుతుంది. ఓం పూర్ణమద